ఇప్పుడు నేను కృష్ణా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమౌంట్ పెట్టుకొని. ఆ రోజు ఇదే హాస్పిటల్ దగ్గర నా బండి మీద ఎక్కించుకున్నాను. పల్సర్ బైక్ అమ్మేసి ఆ క్యాష్ పెట్టుకొని కృష్ణాబాబు ఇంటికి వచ్చాను. చూద్దాం పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు రేటో. కృష్ణబాబు ఎలా ఉందాడు బాబు? పర్లేదు. అక్క వెళ్ళరా ఒకసారి. అక్క వెళ్ళరా వెళ్ళరండి ఇద్దరు. నా పల్సర్ బండి ఉండేది కదా, అది ఈరోజు పర్లేదు ఈరోజు అమ్మేసాను. మొత్తం 1,30,000 వచ్చాయి. లేదు ఒకసారి వింటారా? నా సొంత తమ్ముళ్ళు అనుకొని నువ్వు తీసుకుంటావు తీసుకోవా? లేదు ఇగో తీసుకోండి. రండి బా. మరి లేదు రండి. ఎంత ఇష్టపడి ఇస్తున్నాను తీసుకోండి. ఎంతైనా బాబు గురించే కదా. పర్వాలేదు. నాకు ప్లాటినా బండి ఉంది. నాకు అలా ఏం లేదు. నేను ఇప్పుడు వచ్చి బాబు కంటే నేను ఏం చేయలేదు. అదే నేను చాలా రోజులు నేను బాధపడుతున్నాను. అదే పర్వాలేదులేండి తీసుకోండి. అలా కాదు తీసుకోండి అక్క. సొంత తమ్ముడు అనుకో పర్వాలేదు. ఇప్పుడు ఏం లేదు. లేదు అలా అనొద్దు. నేను ఇప్పుడు మీకంటే నేను ఏమీ చేయలేదు. వీడియోలు చేసాను తప్పితే నా సొంత ప్రయత్నం ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మీరు ఏమన్నా పర్వాలేదు. దేవుళ్ళగా వచ్చి మాకు చేశారు. అలా ఏం లేదు, అంత దేవుడి దయ అంతే. ఇగో తీసుకోండి. కొద్దిగా నన్ను నీ సొంత తమ్ముడు అనుకొని ఈ డబ్బులు తీసుకోండి. బాబు రండి తీసుకోండి. రండి. వద్దు అలా అనొద్దు. ఎందుకంటే మన బాబు ప్రాణం ఇంపార్టెంట్. అది ఏమి లేదు, అలాంటిది ఏమి లేదు. అంతా మా బాబు గురించే, కృష్ణగౌడ్ గురించే. ఇంకా నవ్వుతున్నాడు తీసుకోవాలి డాడీ అని. ఇంకా నాకు దా లేదు రండి. అంత బాబుకే మన మంచిగా కదా, మీ మంచి గురించి చెప్తున్నాయి కదా. సరేనా? కొద్దిగా నాకు వీలైనంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. నేను అందరి దగ్గరికి వెళ్తున్నాను, అడుగుతున్నాను. ఇది నా పల్సర్ 150 అమ్మేసి 1,30,000 చూసుకోబావా? పర్లేదు. నా దగ్గర నా ప్లాటినా బండి ఉంది కదా, దాని మీద నేను చేసుకుంటాను. ఎప్పటిలాగే నేను దాని మీద డ్యూటీ అది చేసుకోగలను. అది వద్దు లేక అలాంటి పని మీరేమనొద్దు. తీసుకోండి పర్వాలేదు. నా వంతు సాయం అనుకోండి. అది సరేనా? వెళ్తాను. బయటకు వద్దాం. బయటకు వచ్చి తీసుకో. బాయ్ బాబు. కూర్చో బాయ్. మళ్ళీ వస్తాను.